అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 50K సబ్స్క్రైబర్స్. ఇంతకుముందుకి కంప్లీట్ అయిపోయారు. ఎంత తీయవున్నాయి అంటే ఘోరంగా తీయవున్నాయి కదా, కళ్ళు లెక్కున్నాయి సేమ్ కళ్ళే. ఈ వారంలో బ్లాగ్స్ ఛానల్లో ఒక సర్ప్రైజ్ అయితే వస్తుంది. ఇప్పుడు మా అమ్మ నేను ఇద్దరం కలిసి వండుతాను. వాళ్ళు పెనల పురుగు చూడలే ఇంతవరకు. ఇన్ ఫ్యూచర్ ఒకవేళ తిన్నాక అవిటిని చూసిర్రు అనుకో అవే అనుకుంటారు. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే జిమ్కి అయితే పోతున్నాం. పెద్ద బాగా బైక్ మీద వస్తుండు, ఎందుకంటే మన నిహాల్ని ఆధార్ కార్డు చేపిస్తాడట. అట్లాగే అటే పోయి మేము ఇట్లాగే ఇటే పోతాం ఇక కార్ తీసుకొని. అలా మస్తు మంది ఉంటారు అన్నట్టు, దానికోసం టోకెన్ తీసుకోవాలి. పోయి ఫస్ట్ లైన్లో టోకెన్ తీసుకుంటాడట. అందుకని మేము రాగా కార్ వచ్చేస్తాం. మొన్న కోహెల్లి పోయినప్పుడే ఘోరంగా లేట్ అయింది. ఇప్పుడు అందుకే జల్ది పోతుండు బాబు. ఇప్పుడే జిమ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు బావాకి వేరే వేయించారు, చిన్న బావాకి వేరే వేయించారు. చిన్న బావాకి ఏమో క్రాస్ ఫీట్ అంట, ఏంటిదేమో మొత్తం ఉరుకుడే మొత్తం పక్క వచ్చినట్టు అయిందంట. మటన్ తిన్నదా బాగా, అదే ఎఫెక్ట్ కావచ్చు. అప్పుడు చెప్పినా పోయేటప్పుడు బాగా అడిగి పోతాడని. ఆడికైతే వేటు బాగా ఇప్పుడు డైట్లో అరటి పనులు అయిపోయినాయి, అది తీసుకొని పోవాలి ఇక ఇంటికి. ఒకటే బాగా కొంచెం తింపినట్టు అవుతుందట. బోండాలు దానికైతే వచ్చినాం. ఇలా వెరైటీగా పచ్చయి ఉన్నాయి, ఎర్రవి ఉన్నాయి. ఈరోజు ఎర్రవి తాగుతున్నాం. తక్కువ వచ్చినట్టు అవుతుంది. అదే బోండాలు అయితే అయినాం కదా, అవి ఎర్రవి తాగినాం కదా. ఎంత తీయవున్నాయి అంటే ఘోరంగా తీయవున్నాయి కదా. కళ్ళు లెక్కున్నాయి సేమ్ కళ్ళే. సేమ్ చక్కెర నీళ్ళు తాగినట్టున్నది, గంట తీయవున్నాయి ఘోరంగా తీయ. ఇంకేం సామాన్లు తీసుకుని కదా. ఇంటికి పోవాలి. 2 ఎక్స్పెరిమెంట్లు ఈరోజు ప్లాన్ చేసినాము. అవిటికి కొన్ని ఐటమ్స్ కావాలి, అవి తీసుకొని ఏమేమి కావాలో మొత్తం నోట్ డౌన్ చేసుకొని మళ్ళీ సిద్దిపేటకు వచ్చి తీసుకొని పోవాలి. పెట్రోల్ కొట్టుకుంటుంది, పెట్రోల్ ఓపించుకొని పోవాలి. ఒక్క పాయింట్ కూడా పెరగలే కదా బాబు, వచ్చిన పోయలేదు అసలుకి. కొత్తగా కావచ్చురా. ఇప్పుడైతే సిద్దిపేటకి అయితే పోతున్నాం. అక్కని నిహాల్ని పెద్దబాబు దగ్గర దించి మన ఎక్స్పెరిమెంట్ సామాన్లు అయితే తీసుకొని పోవాలి ఇంటికి.
అక్కని నిహాల్ని మన బావ దగ్గరనైతే దించి ఈ షాపులకి అయితే వచ్చినాం. వాటర్ క్యాన్లు తీసుకోవాలి. మనం ఇప్పటిదాకా పోయిన షాపులో లేకుండే క్యాన్లు, మళ్ళీ వేరే షాపులకి అయితే వచ్చినాం. నేను ఎంత వేయండి దేనికి ఇంకొక ఐటెం తీసుకొని ఉంది వేరే దగ్గర. ఇది అయిపోయినాక ఇది తీసుకున్నాక పోవాలి అక్కడికి. ఇంకొక దగ్గర అవుతా సామాన్లు తీసుకున్నాం. ఈ పైపు, ఎంసిల్లు, క్లిప్పులు అంతే అయిపోయినాయి మనం తీసుకున్న సామాన్లు అని ఇంటికే పక్క. ఎక్స్పెరిమెంట్ వీడియోస్ 2 అయితే ఈరోజు షూట్ చేద్దామన్న ప్లాన్ ఉంది. చూడాలి ఎన్ని కంప్లీట్ అయితే, ఒకటిన కంప్లీట్ అవుతుందా లేదా అని చెప్పేసి. సో ఇప్పుడు వచ్చేసి ఇంటికైతే వెళ్తున్నాము. అన్ని సామాన్లు అన్నీ తీసుకున్నాము. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే ఎండ వచ్చేసి ఇప్పుడు మార్చ్ స్టార్టింగ్లోనే ఉన్నది. ఇప్పుడే ఇంతగానో ఎండ పడుతుంది. ఇంకా రాను అబ్బా ఏప్రిల్ మే వరకు. మెయిన్లీ మేము అవుట్డోర్ వీడియో షూట్ చేస్తాం కదా, మా పరిస్థితి చూడాలి ఎట్లుంటుందో. ఘోరంగా అయిపోతుంది కావచ్చు. అదే సన్స్క్రీన్ పెట్టుకొని పోవాలరా. ఎండలనే వీడియోలు షూట్ చేస్తాం కాబట్టి. అండ్ ఈ వారంలో బ్లాగ్స్ ఛానల్లో ఒక సర్ప్రైజ్ అయితే వస్తుంది. అదేంటి అనేది మీకు ముందు తెలుస్తుంది. ఒక కొత్త అది మన ఫ్యామిలీలో యాడ్ కాబోతుంది. అదేంటి అనేది మీకు వీక్ ఎండింగ్ వరకు తెలిసిపోతుంది మెయిన్ ఛానల్. మొన్న రొయ్యల కూర వండినాం కదా, అది మస్తు ఉండే. సో అందుకోసమే మళ్ళీ రొయ్యలు అయితే తీసుకొచ్చినాం, మీరు చూడవచ్చు. సో ఈరోజు మా ఇంట్లో నాన్ వెజ్ కనుక వండితే మా వదిన వండుతుంది ఎక్కువ. సో మా వదిన వాళ్ళు లేరు, హాస్పిటల్కి వేరు చిన్నోని తీసుకొని. ఇప్పుడు మా అమ్మ నేను ఇద్దరం కలిసి వండుతాను. వండుతుంది రొయ్యలు. చూసుకుంటే అయితే అయ్యో చెప్తున్నావు ఇవ్వరు దాకా. కొంచెం కూరలు ఉన్నాయి అయ్యాలి నాన్న. ఇగో గంగవాళ్ళ కూర పప్పు వండింది. బాబు ఉల్లిగచారు చేయమంటే ఉల్లిగచారు చేసిన. గుడ్డు ఫ్రై నాకు అదే బీరకాయ. ఇవన్నీ పొద్దుగాల ఉన్నాయేనా? ఇగో మళ్ళీ ఇప్పుడు మీకోసమే ఇది ఫోకస్ కాదని మళ్ళీ విజయాలు రప్పించి తీస్తాను. మీరు కరమైందా? అందులో చేసేది మనకు జ్యూస్ పట్టిన అందుకని అయింది. మిక్సీ పట్టి మూత తీయగానే మొత్తం జిత్తుడు ఇస్తుంది రాళ్ళకైనంతా. ఏంటి అది టమాటా జీలకర్ర మరి చెప్తున్నాను. అది చాలు చాలు, ఇద్దరం ఎత్తే ఎక్కువ అవుతుంది. ఒక టీ స్పూన్ అట్నే అయింది. అగింది నాన్న. నేస్తావు పిసికినట్టు క్యాంపింగ్ వండుకోమనుకుంటున్నావా? చికెన్ వండుతుంది ఎట్లున్నా సరే మంచిగా ఉందన్నా కూడా తింటారు. ఎన్నడుదా ఒక ముక్క మిగలే పారేయలే. తెల్లారి తినడు ఇంకా మళ్ళా. వీడియో చూస్తారు కదా పెద్దమ్మ మొన్న సాయి అన్ని వంటలు చేస్తాడు అంటాను. మేము ఛాలెంజ్ల గురించి రెడ్ బకెట్ బిర్యానీ తెచ్చుకున్నాం కదా, ఆ డబ్బాలు అన్ని మొత్తం వాడుతున్నారు మా వాళ్ళు. ఎవరో సబ్స్క్రైబర్ వీడియో లెక్క పెట్టిందట. టోటల్ అన్న మీ ఇంట్లో 15 బిర్యానీ బకెట్లు ఉన్నాయి అంటారు. 15 ఇట్లా నాకు తెలిసి అన్ని ఛాలెంజ్ గురించి తెచ్చినాయి. వీడియోస్ గురించి, ఇవి వీడియోస్ గురించే, ఆత్మహత్య వీడియోస్ గురించే. ఈ పెద్ద ఒకటి కోహ్లీని బర్త్డే నాడు తెచ్చినాం అనుకుంటా. ఆడున్నాయి ఇంకా మిస్టర్ బకెట్, ఇది ఛాలెంజ్, అన్ని ఛాలెంజ్ ఆల్మోస్ట్. ఫస్ట్ మేము ఏం చేద్దామంటే మా ఇంట్లో ఏ స్పెషల్ ఈవెంట్ ఉన్నా సరే సిద్దిపేటలో రెస్టారెంట్ ఉంటుంది అత్తే అని చెప్పేసి ఆడి పోయి తినేటోళ్ళము. మాకు నచ్చింది. బట్ హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అన్నమాట. అంటే కక్కునుడు, డైజెస్ట్ కాకపోవడం అంతటా అయింది. సో అప్పటి నుంచి మొత్తం బంద్. ఒక 5-6 నెలలు బంద్ చేసినాం. తర్వాత ఏమంటే ఫుడ్ ఛాలెంజ్ స్టార్ట్ అయినాయా అతను మళ్ళా గుమ్ముడేగా. లేచొచ్చి చూస్తుండవు. మా పొట్టడు కూడా లేచిండు. రొయ్యలు తింటావా? రొయ్యలు తింటావా? రొయ్యలు అలా ఎదిగట కాదే అమ్మ. మిరియాల పొడి మనం అది చేస్తున్నాం చూడచ్చు. కొంచెం ఫస్ట్ మిక్స్ చేయాలి మంచిగా. ఇంకున్నారా
కాదన్నా తర్వాత కొంచెం వాటర్ పోసి ఇట్లా పోయేస్తాను. రొయ్యలు వేసినాక కుక్కర్ కూడా వేసినట్టున్నాడు. స్పైడరా కాదు రోడ్ మీద కుక్క స్పైడర్ కొరెండర్ పౌడర్ ధనియాల పొడి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంట్లో చేసిందా? మనం అది కొనుక్కొచ్చుకుంటాం. చికెన్ తక్కువ అంత గబ్బు గబ్బు ఉంటుంది. ఇది మన వాళ్ళు మీరు ఈ చేసింది ఉండవాలి చేసుకుంటారు. रॉयल को लेके आते हैं, आ जाओ। రొయ్యలు మంచిగా మ్యారినేట్ చేసి చెప్పుకుంటా మ్యారినేట్ చేసిన, కాకపోతే ఫుటేజ్ బ్లర్ అయింది. సో ఇగో కడకైనా ఇప్పటికి మొత్తం నీళ్ళు వచ్చినాయి, గట్టిగా అయినాయి. పెడల పురుగు కోయి ఏంటిది? వాళ్ళు పెడల పురుగులు చూడలే ఇంతవరకు. ఇన్ ఫ్యూచర్ ఒకవేళ తిన్నాక అవిటిని చూసిర్రు అనుకో అవే అనుకుంటారు. ఇది అతుక్కోదా ఇక అమ్మ అడగంటదా ఇట్లా చూడు ఇంకోవాలి మరి కాడు కట్టుతాయి. మొన్న ఇనుప దాంట్లో వండిన ఇనుప స్టీల్ దాంట్లో వండిన చికెన్ మస్తు అయింది. ఉడకదా అనుకున్నా కానీ భలే ఉడికింది. ఇలా నూనె తక్కువ వేసినా అవుతుంది అన్నట్టు కూర నాన్ స్టిక్ అడగంటుకోవచ్చు. మళ్ళీ అట్లా మొత్తం వేయకుంటే మొత్తం వేయకుండా అవుతుంది. నువ్వు కాయతో తింటావా అన్న? ఒక మూతో పాత ఆధార్ కార్డు ఉండే, దాని మీద ఫోటో అప్డేట్ లేకుండే. రీసెంట్ నేను చేయించుకున్న ఫోటో అప్డేట్. ఆ పాత ఆధార్ కార్డు చూపించి ఎవరురా వీళ్ళంటే అన్న ఎవర్రా నేను మావని అన్న అన్న అంటుంటా కదా, ఇన్నట్టున్నాడు. ఇని మనకి మైండ్ అదే ఫిక్స్ అయిపోయింది. ఇక అన్నా ఇక తమ్ముడు గుడి తమ్ముడు వద్దా తమ్ముడు పోయిలుగా. నువ్వు స్కూల్ పోయినాక కిడ్నాప్ అయ్యి నీకు వస్తారా కదా, వాళ్ళు ఏమంటావురా అన్న పోరడు చేయి వరకు తప్పించుకొని ఉరికిండట. గట్టిగా ఉంటాయి అవి మరి ఉడక వరకు. మా దగ్గరకు అట్లా చూడు పోయి మనం అనుకున్నాం ఎక్కువ అయ్యాల. మస్తు అయితే తీయను, టెన్షన్ పడకు. మంచిగా కాకుండా స్పైడర్ దానికి ఉండే. అయినా మేము స్పైడర్ దానికి నాన్ వెజ్ పెట్టాము. ఓన్లీ ఎగ్సే. ఇక రోడ్ మీద తిరుగుతున్న కుక్క అవి చేస్తే ఎంజాయ్ చేస్తాయి. అన్నా ఆమె పోలీసు కూడా కోహిల్ అని ఆమె వెళ్తే అన్నా అన్నా రే రే బీహార్ లో అన్నం ఏమంటారా? వీడు బీహార్ లో పుట్టిండు, రాంచీలా. డైలీ డైట్ లో 150 grams పెరుగు అయితే తినాలి. పెరుగు కరెక్ట్ కాలే, పెరుగు లెక్క కాలే. ఇయ్యాల నుంచి రాత్రి పెడుతుంది. మీరు ఎప్పుడన్నా తినండి పుల్లకి దాన్ని. నువ్వు రాత్రే పెట్టు. సూపర్ ఉందిరా. సేమ్ మొన్నట్లానే వచ్చింది. నువ్వు చూడు మొన్నట్లానే అయింది సేమ్. చలో ఇక అయిపోయింది. ఇది లాస్ట్ స్టేజ్. ఉడికినాక దానికి మొత్తం ఉన్నాక నీళ్ళు తర్వాత తినాలి. అదేనా ఇప్పుడే నేను వండుతా రోజు. కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే అన్న కలపాలి వీటిని. వీటిని కలుపుతుంటే అది ఎట్లా అనిపిస్తుంది అంటే దీని చూడు ఎంత మంచిగా తీయండు వీడు. వాడేమో
ఇక జింగడు ఇదేటది చూడు ఇదేటది చూడు ఎత్తుందిరా ఏంటది చికెన్ లెక్కనా. ఇప్పుడు వచ్చేసి అన్న నేను అక్కడ బోర్ పెట్టడానికి అయితే బావి దగ్గరికి వచ్చినాము, అంటే ఎక్స్పెరిమెంట్ మధ్యలో ఆపి వచ్చినాము. మేము ఈసారి నాటేసిన వరి ఇవి దీనికి ఏం రోగం జరిగిందో ఏమో ఇక్కడ సైడ్ మేము రానే రాము. సో మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం ఇక అంతా ఖరాబ్ అయిపోయింది, మొత్తం ఖరాబ్ అయిపోయింది. దీని పక్కన రసం అట్నే ఉంది సేమ్, అక్కడికి లాస్ట్ మంచిగా ఉన్నాయి, బట్ ఇది వచ్చేసి మొత్తం ఖరాబ్ అయిపోయింది. పోయినసారి చూద్దాం సేమ్ గిట్నే అందరికంటే ముందుగా నాటేసినాం. సో అప్పుడు ఖరాబ్ అయిపోయింది, ఇప్పుడు సమ అట్నే అయింది సేమ్ టు సేమ్. కుక్క పిల్లలు ఉన్నాయి, జూమ్ చేస్తే కనబడతాయో కనబడుతున్నాయి. ఆగం అయి చూస్తాను ఎత్తుక పట్టుకపోయే వాళ్ళు వచ్చినట్టున్నారు రా అని. ఇడిదిక్కు యొక్క రాము కదా, సో అవి మమ్మల్ని చూసి భయపడుతున్నాయి. బోర్ వచ్చేసి ఇప్పుడు ఈడ పోతుంది కదా, ఇక ఇప్పుడు ఈడ కాకుండా ఆడబోతా అన్నట్టు ఆపలాగా పోతాయి నీళ్ళు. ఈ చెట్టు తీసేపిద్దామని ఎప్పటించేలో చూస్తున్నాం, కానీ అది దగ్గర కొన్ని సంవత్సరాల నుంచి కథ కలుతలేదు, అది అట్నే ఉన్నది. అది వేప చెట్టు ఏదైనా అయినా దాని మీద క్యాంపింగ్ అనేది ఏదుంటుంది, ఆ జింగిడి చెట్టు దాని మీద అడుగు పెట్టగానే ఇరిగిపోతుంది ఉత్తదే. మనం ఆడ దింపిన బోర్ ఉంది కదా, అది ఈడ పోతుంది ఇప్పుడు. దీంట్లోకి దాంట్లోకి అంతా ఇరుగుతాయి ఇక నీళ్ళు. గైస్ మన నిన్నమొన్న ఇక్కడ ఒక చెర్రీ చెట్టు అయితే ఉన్నది కదా, ఇది నిన్నమొన్న ఎండు ఉంది కాబట్టి ఇది పెరుగుతలేదు ఎన్ని నీళ్లు పోసినా. అందుకోసమే దీన్ని తవ్వి మళ్ళీ ఇంటి దగ్గర పెడదామని ఇంటికి తీసుకుపోతుంది. ముసలాడు ఇక్కడ ఒక చెట్టు ఉండే, యాప్ చెట్టు ఉండే, ఆవులగాడు వాడు వేస్ట్ గాడు తీసుకొచ్చి మొత్తం ఈ చెట్టు మేసింది. ఇక్కడ ఆడొక చెట్టు ఉండే, ఆడ అది పోయింది మొత్తం, అంతా గడ్డి మొత్తం తొక్కింది అంతా. ఇక్కడ ఈ చెట్టు అయితే చెట్టు ఇది మొత్తమే లేకుండా మేసింది బర్రె. అన్న ఆయన చెప్పాలి మేడం, రేపటి నుంచి వీటికి తీసుకురావాలి, వీటికి అట్టేయమండి బర్రె. వ్లాగ్ వచ్చేసి గైస్ ఇప్పుడే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ టైం మీరు చూసినట్లయితే 0:02 నైట్ 12 అయితే అవుతుంది. అండ్ మెయిన్ వీడియో వచ్చేసి బ్యాక్ సైడ్ అప్లోడ్ అయితే అవుతుంది. ఇంత లేట్ కానీ మెయిన్ రీజన్ ఏంటి అంటే నా దాంట్లో సాఫ్ట్వేర్ వచ్చేసి క్రాష్ అయింది, అది హ్యాంగ్ అవుతూ ఉండే. మెల్లగా వీడియో ఎడిటింగ్ చేసిన మెయిన్ వీడియో అది ఇప్పుడే అప్లోడ్ అవుతుంది. అండ్ అప్లోడ్ కాగానే ఒక కాపీరైట్ క్లెయిమ్ వచ్చింది, దాన్ని రిజాల్వ్ చేసి చాలా ఉంటే ఒక వీడియోని అప్లోడ్ చేయనీకి అదైతే కంప్లీట్ అయిపోయింది. పనిలో పని వీడు వ్లాగ్స్ అయిపోయిందని చెప్పిండు, వ్లాగ్ని అయితే చెక్ చేసిన అండ్ ఫైనల్ అయితే అయిపోయింది. ఇవి పెడదామా ఇవన్నీ అదే ఈ వ్లాగ్ వచ్చేసి గైస్ మీరైతే 7th మార్చ్ రోజు అయితే చూస్తారు కావచ్చు. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే ఏదో పాఠం జరిగినట్టు అనిపిస్తుంది, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 50K సబ్స్క్రైబర్స్. ఇంతకుముందుకి కంప్లీట్ అయిపోయారు. సో త్వరలోనే గైస్ ఇంకో కొత్త వ్లాగ్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.